హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. రష్మికకి టాలీవుడ్ కన్నా బాలీవుడ్ లో డిమాండ్ పెరిగిందా? ఫ్లాప్ వచ్చినా నేషనల్ క్రష్ ని నార్త్ బెల్ట్ వదులుకోలేకపోతుందా? బీ టౌన్ కి బ్లాక్ బస్టర్ హిట్ పడాలంటే రష్ కంపల్సరీనా? యంగ్ హీరోస్ అందరికి ఈ గీతాంజలే కావాలా? టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు రష్మిక. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో యంగ్ హీరోలకు లేడీ లక్కుగా మారింది. 100-200 కోట్లు చూడడమే కష్టం అనుకునే హీరోలకు ఏకంగా 500 కోట్లు టేస్ట్ ఎలా ఉంటుందో చూపించిన బ్యూటీగా మారింది. యానిమల్, చావాతో రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో హీరోయిన్ గా ఇప్పటి వరకు తన పేరు లిఖించుకుంది శ్రీవల్లి. సికిందర్ ఫ్లాప్ అయిన దర్శకుడు మురుగదాస్ పై మార్కు పడిందే తప్ప రష్మికకు నెగటివ్ మచ్చ అంటలేదు సరికదా. ఆమెకు డిమాండ్ డబుల్ అయింది. అందుకే వరుస ఆఫర్లను కట్టబెడుతోంది బీ టౌన్. బ్లాక్ బస్టర్ కావాలా? అయితే రష్మిక ఉండాలి అన్నట్లుగా మారిపోయింది అక్కడి తీరు. ప్రజెంట్ హిందీలో థమా చేస్తోంది బ్యూటీ. ఆయుష్మాన్ ఖురానాతో జోడీ కడుతోంది. ఇందులో వ్యాంపైర్ గా కనిపించబోతోందట ఈ ముద్దుగుమ. అక్టోబర్ 21న రిలీజ్ కి రెడీ అవుతోంది. దేవాతో ఫ్లాప్ చూసిన షాహిద్ కపూర్ కూడా తన ఖాతాలో కూడా హైయెస్ట్ గ్రాసర్ ఫిలిం ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే ఒక్కరిని కాదు, తనకు కలిసొచ్చిన కృతి సనన్తో పాటు రష్మికను కూడా యాడ్ చేసుకున్నాడు. కాక్టైల్ సీక్వెల్ లో ఈ ఇద్దరు భామల్ని సెట్ చేశాడు. రీసెంట్లీ స్టార్ట్ అయిన ఈ ఫిలిం నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రణబీర్, విక్కీలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన నేషనల్ క్రష్ ఆయుష్మాన్, షాహిద్లకు కూడా గట్టి బ్రేక్ ఇస్తుందేమో. లెట్స్ వెయిట్. ఇక తెలుగులో గర్ల్ ఫ్రెండ్, మైసా ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు విజయ్ దేవరకొండతో ఫిలిం చేస్తోందని టాక్. ఎవ్రీ ఫ్రైడే థియేటర్స్ లో 2 or 3 ఫిల్మ్స్ సందడి చేస్తే ఈ ఫ్రైడే మాత్రం ఫుల్ రష్ నెలకొంది. మిరాయ్, ఓజీ మధ్య వచ్చిన శుక్రవారాన్ని టార్గెట్ చేస్తున్నాయి కొన్ని ఫిల్మ్స్. తెలుగు సినిమాలే అనుకుంటే ఇతర ఇండస్ట్రీస్ నుండి డబ్బింగ్ చిత్రాలు కూడా లక్ టెస్ట్ కి రెడీ అయ్యాయి. సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ రాక నేపథ్యంలో ఈ ఫ్రైడే డల్ గా ఉండొచ్చు. మిరాయ్, కిష్కిందపురి హవా కంటిన్యూ చేస్తాయనుకుంటే ఈ వారం మేము ఛాన్స్ తీసుకోబోతున్నామంటూ వచ్చేస్తున్నాయి కొన్ని సినిమాలు. సుమారు 6-7 సినిమాలు రాబోతున్నాయి. మంచు లక్ష్మి, మోహన్ బాబు నటిస్తూ నిర్మించిన ఫిల్మ్ దక్ష. అగ్ని నక్షత్రం నుండి దక్షగా పేరు మార్చుకున్న ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 19నే థియేటర్స్ లోకి రాబోతోంది. రీసెంట్ టైమ్స్ లో లవ్ స్టోరీస్ కి మంచి ఆదరణ లభిస్తోంది. మొన్న తండేల్, నిన్న లిటిల్ హార్ట్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు మరో ప్రేమ కథా చిత్రం బ్యూటీ ఈ ఫ్రైడేన ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అంకిత్ కొయ్య, నీలకి హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమాలో నరేష్, వాసుకి కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఇక వీటితో పాటు స్వర్ణకమలం ఇన్స్పిరేషన్ తో తెరకెక్కుతున్న అందెల రవమిది ఫిల్మ్ సెప్టెంబర్ 19నే రిలీజ్ అవుతోంది. ఇంద్రాని దావులూరి ఫీమేల్ లీడ్ కాగా నిర్మాత, దర్శకురాలిగా కూడా వ్యవహరించారు. ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసి ఉండరు అనే ఫిల్మ్ కూడా ఈ ఫ్రైడేనే టెస్టింగ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. వీటితో పాటు మరికొన్ని డబ్బింగ్ ఫిల్మ్స్ దండయాత్రకు రెడీ అయ్యాయి. టాలీవుడ్ లో మార్కెట్ ఏర్పాటు చేసుకున్న విజయ్ యాంటోనీ తన 25వ ఫిల్మ్ భద్రకాళితో వచ్చేస్తున్నాడు. ఇక డిఎన్ఏతో డీసెంట్ హిట్ అందుకున్న అథర్వ ఫిల్మ్ టనల్ ఇప్పుడు తెలుగులో టనెల్ పేరుతో రిలీజ్ అవుతోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 19నే ఆడియన్స్ ముందుకు వస్తోంది. రవి బస్రూర్ దర్శకుడిగా మారి మెగాఫోన్ పట్టిన వీరచంద్రహాస కన్నడలో ఎప్పుడో రిలీజ్ కాగా ఇప్పుడు తెలుగులో తీసుకొస్తున్నారు. మరి ఇన్ని చిత్రాల్లో ఈ శుక్రవారం ఎవరిదో లేక మిరాయ్, కిష్కిందపురిలదే ఈ ఫ్రైడే కూడా కాబోతుందో వీకెండ్ లో తేలిపోతుంది. స్త్రీ 2 బ్లాక్ బస్టర్ తర్వాత కెరియర్ పరంగా శ్రద్ధాని ఆపటం కష్టం అనుకుంటే తనకి తానే బ్రేక్లేసుకుంది. ప్రియుడితో చక్కలు కొడుతూ టైంపాస్ చేసిందే కానీ సినిమాలు ఒప్పుకోలేదు. ఒప్పుకున్న ఓ ఫిల్మ్ కూడా చేతిలో నుండి చేజారిపోయింది. ఈమె డిమాండ్స్ చూసి ఫిల్మ్ మేకర్సే దూరం పెట్టారని టాక్. కానీ శ్రద్ధాకి ఛాన్స్ ఇచ్చారట ఆ డైరెక్టర్. మళ్ళీ ఆమెను నిలబెట్టేది ఆ ప్రొడక్షన్ హౌసేనా? బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ 2 సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్ గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే ఆఫర్స్ కేం కొదవా? కానీ స్త్రీ 2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్ధానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు, ఫిల్మ్ మేకర్సే ఈమె డిమాండ్స్ దెబ్బకి భయపడిపోతున్నారట. ఏక్తా కపూర్, మోహిత్ సూరి లాంటి స్టార్ మేకర్స్ కి చుక్కలు చూపించిందట. శ్రద్ధాతో సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కించాలని అనుకుందట ఏక్తా కపూర్ ప్రొడక్షన్ హౌస్. కానీ రెమ్యునరేషన్, లాభాల్లో వాటా అడిగి కంగు తినిపించిందని మొన్న మధ్య బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. స్త్రీ 2 వచ్చి ఏడాదవుతున్నా శ్రద్ధ నుండి నయా ప్రాజెక్ట్ అప్డేట్ లేదు. ఫ్యాన్స్ ఈమె నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తుంటే బాయ్ ఫ్రెండ్ తో షికాలు తప్ప అనౌన్స్మెంట్ లేదు. కానీ ప్రెసెంట్ బాలీవుడ్ లో వినిపిస్తున్న డీటెయిల్స్ ప్రకారం సాహో బ్యూటీ ఓ మూవీకి కమిట్ అయిందట. చావాతో ప్రూవ్ చేసుకున్న లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఫిల్మ్ చేస్తోందట. మరోసారి మరాఠీ బ్యాక్ డ్రాప్ స్టోరీ చేస్తున్నారట లక్ష్మణ్. స్త్రీ 2తో సక్సెస్ తర్వాత
మ్యాడాక్ ఫిల్మ్ మళ్లీ శ్రద్ధను పిలిచి ఓ పవర్ఫుల్ ఫీమేల్ స్టోరీని ఆమెకి వినిపించిందని టాక్. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట మేడం. పాపులర్ మరాఠీ నోవెల్ ఆధారంగా సినిమా ఉండబోతోందని సమాచారం. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటోందట శ్రద్ధ. క్లాసికల్ డాన్స్లు, సింగింగ్ లెసన్స్ సంబంధించిన వర్క్ షాప్స్ లో పాల్గొంటోందని బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న బజ్. ఈ నవంబర్ నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతోందట మ్యాడాక్ ఫిల్మ్స్. అన్ని అనుకున్నట్లు జరిగితే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ అనుకుంటున్నారట. స్త్రీ 2తో భారీ హిట్ తర్వాత శ్రద్ధను మరోసారి పిలిచిన మ్యాడాక్ ఫిల్మ్స్ నమ్మకాన్ని మేడం వమ్ము చెయ్యదు కదా, చూడాలి. ఫ్లాప్ దర్శకులకి విజయ్ సేతుపతి ఓ ఛాన్స్ గా మారాడా? టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కే కాదు, కోలీవుడ్ లో 2 స్టార్ హీరోస్ కి డిజాస్టర్స్ ఇచ్చిన ఆ ఫిల్మ్ మేకర్ కి కూడా ఛాన్స్ ఇచ్చాడా? మరి హిట్ డైరెక్టర్ తో మక్కల్ సెల్వన్ చేసిన సినిమాలు ఎందుకు రిలీజ్ కావటం లేదు? తలైవన్ తలైవితో హిట్ ట్రాక్ ఎక్కిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వరుసగా ఫ్లాప్ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నాడు. లైగర్, డబుల్ స్మార్ట్ చిత్రాలతో డిజాస్టర్ చూసిన పూరి జగన్నాథ్ స్టోరీ నచ్చి టక్కున ఓకే చెప్పిన ఈ వర్స్టైల్ యాక్టర్ ఇప్పుడు మరొక ఫేడ్ అవుట్ దర్శకుడిని లైన్ లో పెట్టినట్టు సమాచారం. ఒకప్పుడు అజిత్ లాంటి హీరోకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన శివతో మూవీకి కమిట్ అయినట్లు కోలీవుడ్ లో టాక్. శివ, రజనీకాంత్, అన్నాత్తై, సూర్యతో 3 ఏళ్ల పాటు ప్రయోగం చేసిన కంగువా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ రెండు శివ మేకింగ్ అండ్ టేకింగ్ పై డౌట్స్ పడేలా చేశాయి. ఇక కాలీవుడ్ స్టార్స్ హ్యాండ్ ఇవ్వడంతో చివరి ఆప్షన్ కింద విజయ్ సేతుపతిని ఎంచుకున్నాడు. మక్కల్ సెల్వన్ జస్ట్ స్టోరీ చెబితే స్క్రిప్ట్ మొత్తం వినిపించాలన్న కండిషన్ పెట్టాడట. దీంతో ఆ ప్రిపరేషన్ లో ఉన్నాడట డైరెక్టర్. ఈ దర్శకుల సంగతి పక్కన పెడితే సైకోతో బ్లాక్ బస్టర్ చేసిన మిస్కిన్ విజయ్ సేతుపతితో ట్రైన్, అలాగే పిశాచి 2లో ఓ చిన్న రోల్ చేశాడు. కానీ ఈ సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. ఈ ఏడాదే వస్తాయని అనుకున్నప్పటికీ డిలే అవుతూ ఉన్నాయి. పిశాచి 2 ఫైనాన్షియల్ ఇష్యూస్, ట్రైన్ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల డిలే అవుతున్నాయి. మరి ఇవి ఎప్పుడు థియేటర్లకు వస్తాయో, పూరి ఫ్లాప్ పరంపరకు మక్కల్ సెల్వన్ బ్రేకులేస్తాడో లేదో లెట్స్ వాచ్. ఓజీ నుండి గన్స్ అండ్ రోజెస్ లిరికల్ వీడియోను వదిలింది టీం. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ హౌస్ నుండి 2 లవ్ స్టోరీస్ రాబోతున్నాయి. ఒకటి అక్టోబర్ను టార్గెట్ చేస్తే మరొకటి ఇయర్ ఎండింగ్ రాబోతోంది. టాలీవుడ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. బ్యూటిఫుల్ డీటెయిల్స్ తో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ హౌస్ నుండి 2 రామ్ కామ్స్ లోడింగ్ అవుతున్నాయి. వరుణ్ ధావన్, జాన్వీ, రోహిత్, షానియా మల్హోత్రా జంటగా నటిస్తున్న సినిమా సన్నీ సంస్కారికి తులసి కుమారి దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ అవుతోంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్ నవ్వులు పువ్వులు పూయిస్తోంది. బావల్ సినిమాలో జోడీ కట్టిన వరుణ్, జాన్వీ మరొకసారి పేరప్పయ్యారు. అలాగే కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తూ మేరీ మే తేరా తూ మేరీ డిసెంబర్ 31న థియేటర్లో రిలీజ్ కాబోతోంది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న ఓజీ సెప్టెంబర్ 25న థియేటర్లోకి రాబోతోంది. ఓజీ ఆగమనం నేపథ్యంలో ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది టీమ్. ఇప్పటికే పలు సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా గన్స్ అండ్ లిరికల్ వీడియోను వదిలి అంచనాలను డబుల్ చేశారు మేకర్స్. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధర. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి. నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్ప కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 2న థియేటర్లోకి రాబోతోంది. తెలుగు, హిందీలో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. దుల్కర్ 41లో రీసెంట్లీ పూజా హెగ్డే జాయిన్ అయితే ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ భాగమయ్యారు. రమ్య బర్త్డే సందర్భంగా ఆమెకు విషెస్ చెబుతూ పోస్టర్ ని పంచుకున్నారు మేకర్స్. మాలీవుడ్ స్టార్ యాక్టర్ బాసిల్ జోసెఫ్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు. బాసిల్ జోసెఫ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో సినిమాలు తెరకెక్కించున్నాడు. ప్రొడక్షన్ నంబర్ 1 పై నిర్మిస్తున్న మూవీ టైటిల్ టీజర్ త్వరలో అంటూ అనౌన్స్ చేశాడు.